డ్రైవర్లను మీరు లైసెన్స్ చూస్తారు, వాళ్ళ డ్రైవింగ్ చూసి మీరు ఇస్తారు. మరి ఈరోజు ఏ లెక్క ప్రకారము శ్రామిక్స్కు ఏ లెక్క ప్రకారం మీరు సెలెక్షన్ చేసిండ్రబ్బా? గ్రేడింగ్లు ఇచ్చి చెప్పండి, ఏ విధంగా గ్రేడింగ్లు ఇచ్చిండ్రు? న్యాయం జరగాలి అప్రెంటిస్ అభ్యర్థులందరికీ. ఏ విధంగా చేస్తారు? ఢిల్లీలో ఒక నిమిషం, ఇవాళ ఢిల్లీలో రాంచీలా ఏ విధంగా అసెంబ్లీలో పడ్డారో, పార్లమెంట్ మీద పడుతుండ్రో, రేపు నేను అందరి బాధితులు ఇవాళ నా దగ్గర ఒకరి బాధితులు కాదు, ఆశా వర్కర్లు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగాలు ఉన్నారు, అర్థమైందా, ఓపీఎస్ వాళ్ళు ఉన్నారు. అందరినీ ఏక తాటి మీద ఒకటేసారి పిలుపునిచ్చి ఈరోజు ఆర్టీసీ కార్యక్రమం 28 మంది అప్లై చేసారు. ఒక్కటే రోజు చెలో సెక్రటరీ అని ఇచ్చిందనుకో, రేవంత్ రెడ్డి నీ పోలీసులు నీవు నీ డిపార్ట్మెంట్ సరిపోరు. ఆ పిలుపు త్వరలో ఇస్తా. సెక్రటరీ మీ ఇప్పుడు చింతపండు అయితే నిజంగా అక్కడిదాకా వస్తే. కాబట్టి మీరు చేసిన తప్పులను వెంటనే సరిదిద్దుకోవాలి. లేకుంటే ఖచ్చితంగా మీరు వీళ్ళ కలుపు మంట ఖచ్చితంగా ఆ కలుపు మంటలో మీరు ఖచ్చితంగా మాడి మషైపోతారని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. అదే వాళ్ళ డ్యూటీలో వాళ్ళు చేస్తుండ్రు. ఈరోజు వాళ్ళ డిఏలు లేవు, ఏరియర్స్ లేవు, లీవ్ ఎన్కాష్మెంట్ లేవు, అర్థమైందా, వాళ్ళకి పిఆర్సీలు లేవు. వాళ్ళంతా బాధితులే అబ్బా. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చెప్పినట్టు తినాలే. ఈరోజు టైంకు జీతాలు ఇస్తుండ్రు. రిటైర్మెంట్ అయితే అది కూడా రాదు, అర్థమైందా. రేపు రిటైర్ అయితే ఆ పైసలు కూడా రావబ్బా. ఇప్పుడు ఇక్కడ 2-3 రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రేపు వెనక వాళ్ళే ఉంటారు రేపు. కాబట్టి వాళ్ళ మీద చేస్తున్నాం కదా ఆల్రెడీ 60 మంది సిఐలు ఉన్నారు రిటైర్డ్ అయ్యి పైసలు రాని వాళ్ళు. ఒక 100 మంది ఎస్ఐలు ఉన్నారు. ఏఎస్ఐలు కానిస్టేబుల్ అయితే ఇక చెప్పద్దు, అర్థమైందా. ఖచ్చితంగా ఈ రోజు రద్దు చేయాలి నోటిఫికేషన్ వెంటనే, రద్దు చేయాలి ఆర్టీసీలో శ్రామిక పోస్టులను వెంటనే, రద్దు చేయాలి ఆర్టీసీలో శ్రామిక పోస్టులను వెంటనే న్యాయం చేయాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే. ఇంతమంది ఆర్టీసీ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, కష్టాలు పెట్టకుండా, వాళ్ళతో చర్చలు పిలవకుండా, యూనియన్లు పిలవకుండా ఈరోజు వాళ్ళతో ఒక్కసారి కూడా ఈరోజు వాళ్ళపైన పెత్తనం ఏందబ్బా మీ డిపార్ట్మెంటు? మీ రిక్రూట్మెంట్ పోస్ట్ చైర్మన్ ఏంది? ఈరోజు ఎందుకు నీకు చేతన అయితే లేదు రేవంత్ రెడ్డి గారు? నీకు బీవీఎస్ శ్రీనివాసరావు గారిని ఎందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తీయనికి నీకెందుకు ధైర్యం లేదు? ఎందుకు మీకు ధైర్యం లేకుండా మాట్లాడుతున్నారు? ఈరోజు రాష్ట్ర నలుమూలలకి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చిండ్రు. ఎందుకు మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? కాబట్టి ఇది సరస్సారి అన్యాయం జరుగుతుంది. యూనియన్లు మీరు మాట్లాడలే, ఆర్టీసీ యూనియన్లు రోడ్డు ఎక్కాలి. ఈరోజు దగా పడుతున్న అందరు ఏకకాలంలో ఒకటేసారి చెలో అసెంబ్లీ కానీ చెలో సెక్రటరీ కానీ పిలుపునిద్దాం. ఈరోజు తెలంగాణ జరుగుతున్న ఒక సిండికేట్ పాలన, ఒక కార్పొరేషన్ తీసుకుపోయి ఒక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కప్ప చెప్తా ఉంటే ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈరోజు ఇంతమంది బాధితులు రాష్ట్ర నలుమూలకి వెళ్ళి చెలో సెక్రటరియట్ అని వస్తే ఈరోజు దాన్ని కూడా భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్రజాస్వామ్య సెక్రటరియట్ గా తీసుకుపోతారు. రేవంత్ రెడ్డి గారు రమ్మన్నారని చెప్పినట్ట. చాలా ఆయన బుద్ధిమంతులు అంట. మీతో చర్చలు జరుపుతామని చెప్పేసి ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు వాళ్ళ ఐక్యతతో ఈ రోజు ఆర్టీసీ నిరుద్యోగులందరూ ఏకతాటి మీదకి వచ్చిండ్రు. నిజంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు ఆల్రెడీ పోలీస్ రిక్రూట్మెంట్ లో పోలారు అన్యాయాలు జరిగినాయి. ఆ అన్యాయాల మధ్యలో ఈ రోజు చేస్తా ఉండ్రు. ఈ దౌర్జన్యం ఈ రోజు కేవలం పోలీసులు అడ్డం పెట్టుకునే రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది. కానీ అంతకు మించి ఏం లేదు. అంతకు మించి వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత. కూర్చుంటావా? పోయి ఈ రోజు వాళ్ళ సమస్యలు దగాకోర్ లెక్క ఈ రోజు మారిపోయిండ్రు. రేవంత్ రెడ్డి గారి పాలన దగాకోర్ లెక్క మారిపోయిండ్రు. ఈ రోజు చర్చలు జరిపి అప్రజాస్వామ్య పాలన అనేది తెలంగాణ జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యం అనేది లేనే లేదు, చర్చలు లేవు. దీనికోసమైనా తెలంగాణ 12 మంది విద్యార్థులు చనిపోయింది. ఈ పాలన కోసమైనా ఈ రోజు చేసేది. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళ న్యాయం జరగాలి. వాళ్ళు న్యాయం చేసేంత వరకు పోరాటం కొనసాగుతుంది. రాష్ట్ర నలుమూలలో వచ్చిన